ఎలాంటి వేళ స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము.
చెక్కండి దేవా. ఎక్కడ మేము సరిగ్గా లేమో మేము సరిచేయబడాలి. అవును తండ్రి, మరి మీ చిత్తానుసారంగా మీ ప్రణాళిక, మీ ఉద్దేశము, మీ నిర్ణయ ప్రకారం మా జీవితాలు ఉండాలి. నిజంగా ఈ విధంగా మనం అందరం ప్రార్థన చేయాలండి. దేవుని అడగాలి, దేవా అనుక్షణము నన్ను చెక్కు తండ్రి. ఎక్కడ నేను బలహీనమైపోతున్నానో, ఎక్కడ నేను పడిపోతున్నానో, ఎక్కడనైనా మీకు నేను దూరంగా జీవిస్తున్నానో ప్రభా, అనుక్షణము నన్ను చెక్కు తండ్రి అని మనం నిజంగా దేవుణ్ణి అడగాలండి. ఆయన మన శిల్పి అయించున్నాడు. తన చిత్త వృత్తి చొప్పున, తన చిత్త ప్రకారము మనల్ని నిర్మించిన గొప్ప దేవుడు. నిజంగా ఆయన ప్రణాళిక ప్రకారము, ఆయన ఉద్దేశ ప్రకారము నీవు నేను నిర్మింపబడి ఉన్నాము. కాబట్టి నిజంగా అనుక్షణం ఆయన నన్ను చెక్కు తండ్రి. నేను నా మాటల్లో, నా క్రియలో, నా ఆలోచనలో, నా చూపుల్లో నేను పడిపోయిన స్థితిలో ఉంచున్నానేమో, ఎక్కడైనా నేను గర్విస్తున్నానేమో అని అనుక్షణం నిజంగా మనం దేవుణ్ణి అడగాలి. దేవా నన్ను చెక్కు తండ్రి. నాయనాన్ని బిడ్డగా నీ స్వరూపం కలిగిన నేను మరి మీ చిత్తానుసారంగా నేను జీవించాలి తండ్రి, నన్ను చెక్కని ఒక్కసారిగా నిజంగా మనము దేవుణ్ణి అడగాలి. నిజంగా దేవుడు ఎప్పుడైతే మనల్ని చెక్కుతూ ఉంటాడో, నిజంగా ఆయన చిత్తానుసారంగా మనము జీవించిన వారంగా ఉంచాము. నిజంగా ఎంత గొప్ప దేవుడు. శిల్పి చేతిలో శిలలుగా మనం ఉంచున్నాము. నిజంగా ఆయన తన చిత్తానుసారంగా మనల్ని నిర్మించి ఉన్నాడు. నిజంగా అంధకార లోయలో మనం సంచరించినప్పుడు, నిజంగా దేవుని ఎరగని రోజుల్లో దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఆయన వాక్యము, నిజంగా ఆయన వాక్యం ఎంతో శక్తి గలది. నిజంగా మరి ఆ వాక్యం మన త్రోవకు వెలుగునాయించింది. నిజంగా ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. ఆయన మాటలు మనల్ని సరిచేస్తున్నాయి. ఎక్కడ మనం బలహీనంగా ఉంటున్నామో, ఎక్కడ మరి దేవునికి దూరంగా జీవిస్తున్నామో, దేవుని మాటలు మనల్ని బలపరుస్తున్నాయి, మనల్ని సరి చేస్తున్నాయి. అందుని బట్టి మనము దేవుని స్తుతించాలి. నిజంగా మరి ఎంతో ఘోరమైన మరి పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన ఉచితమైన కృపలో తన రక్షణ నుంచి మనల్ని కాపాడ గొప్ప దేవుని మనం స్తుతించాలి. గొప్ప దేవుని నిజంగా మనల్ని శుద్ధులుగా చేశాడు. నిజంగా తన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కడిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. అవునా, మరి ఈ భూమిలో రాజు ఆయనే. నీ హృదయంలో శాంతిని కలగచేసేవాడు దేవుడే. ఎవరు కూడా నీ హృదయంలో శాంతిని కలగచేయరు, ఎవరు కూడా నెమ్మది కలగచేయరు కదా. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తున్నా, ఎంత గొప్ప స్థితిలో నీవున్నా, నీకు శాంతి లేకపోతే అంత మరి వ్యర్థమే. కానీ యేసుక్రీస్తును కలిగి ఉన్న నీవు శాంతి కలిగి, నెమ్మది కలిగి నువ్వు జీవించగలుగుతావు. నిజంగా అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మా హృదయలో రాజుగా మీరు ఉంచినారు, మీకు వందనాలు ప్రభా. మాకు శాంతిని కలుగ చేస్తున్న దేవా మీకే స్తోత్రాలు. మాకు కృప చూపిస్తున్న దేవా మీకే స్తోత్రాలు ప్రభా. దేవా ధైర్యంగా మీ కృపాసనముల యొద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు, ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి రాజా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. దేవా ఏ పాచి వారము నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, దేవా మాకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. అవును రాజా, మీరుండు స్థలంలో మేముండులాగున నాయన మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాణయించిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఆయన నా తండ్రి జగతగలదంగా ఊపిలోండి మమ్మల్ని పైకి లేవనెత్తిన తండ్రి మీకే స్తోత్రాలు. మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. విడువక మా ఎడల కృప చూపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. దేవా అను తండ్రి ప్రభా, అనుదినము అనుక్షణము తండ్రి ప్రభా నాయనా, నా తండ్రి నాయన మీ చేతులు మేము చెక్కబడాలి ప్రభా. నాయన ఎప్పుడైతే మేము చెక్కబడుతూ ఉంటామో నాయన, మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలు నిర్ణయ ప్రకారము దేవా మేము ముందుకు వెళ్ళగలుగుతాము తండ్రి మీకే స్తోత్రాలు. మా సంఘం ఆ విధంగా చెక్కండి నాయన మీకే స్తోత్రాలు. నాయన మా బిడ్డలు ఆ విధంగా చెక్కండి తండ్రి మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆ విధంగా చెక్కండి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మాకు చాలినంత దేవుడుగా
ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న తండ్రి, ఈ సమయం మీ దాసుని నాయన మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి. మీ వాక్యము శక్తి కలిగినది ప్రభా, మీ వాక్యము బలము కలిగినది ప్రభా. దేవా మీ వాక్యము నాయన రెండంచులు గల ఖడ్గము నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగిస్తుంది నాయన మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.